రేయ్ పాకిస్తాన్ ముండా కొడుకులారా, మీకు పోయే కాలం దగ్గర పడినట్టే ఉందిరా. అందుకే మీరు ఇలా రెచ్చిపోతున్నారు. ఎంతోమంది అమాయకులైన ప్రాణాలు తీసి వాళ్ళని, బంధువులని, వాళ్ళ ఫ్యామిలీస్ని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు అర్థమవుతుందరా? ముఠాలి ముండా కొడుకులారా, ముస్లింలా హిందువులా అని అడిగి మరీ చెక్ చేసి వాళ్ళని చంపడం ఎంత ఘోరాతి ఘోరంగా. మీకు టైం దగ్గర పడిందిరా ముండా కొడుకులారా, పాకిస్తాన్ ముండా కొడుకులారా, మీకు టైం దగ్గర పడిపోయింది. అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు మీరు. ప్రధానమంత్రి మోడీ గారు అయితే మీకైతే పెద్ద వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మీకు ఎక్కువ శాతం నీరు అనేది భారతదేశం నుంచే వెళ్తోంది, అదైతే ఆపేశారు. ఇంకా రవాణా ఇవంతా ట్రేడింగ్ ఇవంతా కూడా ఆపేయడం అయితే జరిగింది. కొద్ది రోజులు మీకు నీరు దొరకచ్చేమో, ఆ తర్వాత కట్టకట్టలాడతారా ముండా కొడుకులారా మీరు. ఆ పాకిస్తాన్ ముండా కొడుకులు తిండికి లేక తనకలాడిపోతా అంటే వాళ్ళని రెచ్చగొట్టి మతం పేరుతో ఇండియా పైకి వదిలి రక్తపాతం చేస్తున్నారా మీరు. ఏం దౌర్భాగ్యం ముండా కొడుకులరా మీరు, ఇంత దరిద్రంగా తయారవుతున్నారు. ఎంతో శాంతియుతంగా భారతదేశం ముందుకెళ్తుంటే మీరు మాత్రం అందరినీ రెచ్చగొట్టి మత విద్వేషాలు చెలరేగేలా చేసి భారత్ పైకి వదులుతున్నారు కదా అమాయక ప్రజల్ని చంపేయడానికి. దరిద్రపు ముండా కొడుకులారా, మీకు టైం దగ్గర పడిందిరా. నిజంగానే టైం దగ్గర పడినట్టే ఉంది. చూస్తా అంటే మీ పనులు, మీరు చేసేటువంటి ఎన్నోసార్లు శాంతియుతంగా చర్చలు జరిపి పరిష్కరించుకునే అవకాశాన్ని మీరు చేజార్చుకుంటూనే వస్తున్నారు. కానీ మీ టైం దగ్గర పడిందిలేండి. కానీ జై హింద్, వందే మాతరం, జై భారతదేశం, జై తెలుగు తల్లి.